వాట్స్ దిస్ ఇస్ దుర్గా. మనిషి కొంచెం పొట్టిగా ఉంటాడే గాని ప్రపంచ క్రికెట్ చరిత్రలో మాత్రం ఎవ్వరికి అందనంత ఎత్తుకు ఎదిగాడతను. అతనే సచిన్ టెండూల్కర్. పేరు వింటేనే క్రికెట్ ఫ్యాన్స్ కు పూనకాలొస్తాయి. ఎందుకంటే 16 ఏళ్లకే బ్యాట్ పట్టి ఇండియన్ క్రికెట్ హిస్టరీని తిరగరాశాడు. ప్రపంచ క్రికెట్ లో రికార్డుల్ని దాసోహమనిపించాడు. అందుకే క్రికెట్ ను ఓ మతంగా భావించే భారతీయులు ఆయన్ని ఆ క్రికెట్ కి దేవుడుగా పిలుచుకుంటారు. మాస్టర్ బ్లాస్టర్, లిటిల్ మాస్టర్ అని ముద్దుగా కూడా పిలుచుకుంటారు. ఇక సచిన్ పూర్తి పేరు సచిన్ రమేష్ టెండూల్కర్. 1973 ఏప్రిల్ 24న ముంబైలోని దాదర్లో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన సుప్రసిద్ధ సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. తండ్రి రమేష్ టెండూల్కర్ మరాఠీ కవి, నవలా రచయిత. ఇక తల్లి రజని ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేశారు. సచిన్ కు 2 సోదరులు నితిన్, అజిత్, సోదరి సవిత ఉన్నారు. ఇక తన తొలి విదేశీ పర్యటన నుంచి తిరిగి వస్తుండగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో తన జీవిత భాగస్వామి అంజలిని కలిశాడు సచిన్. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. అదే సమయంలో ఓ కామన్ ఫ్రెండ్ అంజలిని పరిచయం చేశాడు. 5 ఏళ్ల తర్వాత ఈ జంట 1995లో వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు, సారా, అర్జున్ టెండూల్కర్. ఇక సచిన్ బాల్యమంతా తూర్పు బాంద్రాలోని సాహిత్య సహవాస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో గడిచింది. టెండూల్కర్ తండ్రి అతనికి తన అభిమాన సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ పేరు పెట్టారు. సచిన్ చిన్నప్పుడు బాగా అల్లరిగా ఉండేవాడట. తన అల్లరిని తగ్గించేందుకు అన్నయ్య అజిత్ 1984లో టెండూల్కర్ కు క్రికెట్ ను పరిచయం చేశాడు. దాదర్లోని శివాజీ పార్క్ లో కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ కు పరిచయం చేశాడు. అయితే మొదట సచిన్ సరిగా ఆడలేదు. కోచ్ తన్ను గమనిస్తున్నందున కొంత అసౌకర్యంగా ఉందని, తన సహజ ఆట తీరును ప్రదర్శించడం లేదని అజిత్ అచ్రేకర్ తో చెప్పి మరో అవకాశం ఇవ్వాలని కోరాడు. ఇక అచ్రేకర్ ను చెట్టు వెనక దాక్కుని చూడమని అభ్యర్థించాడు. ఈసారి టెండూల్కర్ అద్భుతంగా ఆడటంతో అచ్రేకర్ తన అకాడమీలో చేర్చుకున్నాడు. క్రికెట్ కోసం తన పాఠశాల విద్యను దాదర్లోని శారదాశ్రమ విద్యామందిర్ స్కూల్ కు మార్చమని సలహా ఇచ్చాడు. అక్కడి నుంచి సచిన్ లైఫ్ మారిపోయింది. 1984లో 11 సంవత్సరాల వయసులో జాన్ బ్రైట్ క్రికెట్ క్లబ్ తరఫున ఆడుతూ కంగా క్రికెట్ లీగ్ లో అరంగేట్రం చేశాడు. 1987లో 14 ఏళ్ల వయసులో చెన్నైలోని ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ లో ఫాస్ట్ బౌలర్ గా శిక్షణ పొందాడు. కానీ అక్కడ ట్రైనింగ్ ఇస్తోన్న ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ డెనిస్ లిల్లీ సచిన్ ను బ్యాటింగ్ పై దృష్టి పెట్టాలని సూచించాడు. ఇక 1987 బొంబాయిలో జరిగిన వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ తో తలపడినప్పుడు టెండూల్కర్ బాల్ బాయ్ గా పనిచేశాడు. 1988లో శారదాశ్రమం తరఫున ఆడుతున్నప్పుడు టెండూల్కర్ వినోద్ కాంబ్లీ సెయింట్ జేవియర్స్ హై స్కూల్ తో జరిగిన లార్డ్ హ్యారిస్ షీల్డ్ ఇంటర్ స్కూల్ మ్యాచ్ లో 664 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఆ మ్యాచ్ లో టెండూల్కర్ 326 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి టోర్నమెంట్ లో 1000 పరుగులకు పైగా సాధించారు. 2006 వరకు ఇది ఏ స్థాయి క్రికెట్లోనైనా ఇదే రికార్డ్ పార్ట్నర్షిప్. తర్వాత హైదరాబాద్ కు చెందిన 2 జూనియర్ క్రికెటర్లు దీన్ని బద్దలు కొట్టారు. 1988-89లో తన మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ముంబై తరఫున గుజరాత్ పై 100 పరుగులకు పైగా సాధించాడు. అలాగే రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో కూడా ఆడిన తొలి మ్యాచ్ల్లోనే సెంచరీలు సాధించి ఆ ఘనతను సాధించిన ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. టెండూల్కర్ రాయడంలో ఎడమ చేతి వాటమే అయినా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లలో మాత్రం కుడి చేతినే ఉపయోగిస్తాడు. తన తొలి టెస్ట్ మ్యాచ్ 1989లో పాకిస్తాన్ పై ఆడి కేవలం 15 పరుగులకే వకార్ యూనిస్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. వకార్కు కూడా ఇదే తొలి టెస్ట్ మ్యాచ్. ఆ తర్వాత ఫైసలాబాద్ లో తన తొలి అర్ధశతకం పూర్తి చేశాడు. డిసెంబర్ 18న ఆడిన తన తొలి వన్డే మ్యాచ్ లో కూడా వకార్ బౌలింగ్ లోనే డకౌట్ అయ్యాడు. పాకిస్తాన్ సిరీస్ తర్వాత న్యూజిలాండ్ టూర్లో 2వ టెస్ట్లో 88 పరుగులు సాధించాడు సచిన్. 1990 ఆగస్టులో ఇంగ్లాండ్లోని ఓల్డ్ ట్రాఫర్డ్లో జరిగిన మ్యాచ్లో తన తొలి శతకం సాధించాడు. తర్వాత 1991, 92లో ఆస్ట్రేలియా టూర్లో ప్రపంచ శ్రేణి బ్యాట్స్మెన్గా అవతరించాడు. షేన్ వాన్ టెస్ట్ మ్యాచ్లో రంగప్రవేశం చేసిన సిడ్నీ మ్యాచ్లో 148 పరుగులు చేశాడు. ఇక 1994 నుంచి 1999 మధ్య టెండూల్కర్ ప్రతిభ ఉన్నత శిఖరాలకు చేరింది. 1994 మార్చి 27న ఆక్లాండ్ వన్డేలో టెండూల్కర్ ను ఓపెనర్ గా పంపించారు. టీమిండియా రెగ్యులర్ ఓపెనర్ నవజోత్ సింగ్ సిద్ధుకు మెడ పట్టేయడంతో కెప్టెన్ అజారుద్దీన్ సచిన్ ను ఓపెనింగ్ కి పంపించాడు. కావెండేలో 49 బంతుల్లోనే 82 రన్స్ చేశాడు సచిన్. 1994 సెప్టెంబర్ 27న ఆస్ట్రేలియాపై తన తొలి వన్డే సెంచరీ సాధించాడు. తొలి వన్డే శతకం సాధించడం కోసం 79 మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది సచిన్. ఇక అక్కడి నుంచి వన్డే కింగ్ గా అవతరించాడు.
1996 వన్డే వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఇందులో 2 శతకాలున్నాయి. 1998లో భారత్ విచ్చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ టీంపై వరుసగా 3 సెంచరీలు చేసి కంగారులను హడలెత్తించాడు. అప్పుడే షేన్ వార్న్ రాబర్ట్సన్ల బౌలింగ్ను చీల్చి చెండాడాడు. ఫలితంగా భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. దీంతో నిద్రలో కూడా సచిన్ నా బౌలింగ్ను ఉతికారేసినట్లు కలలొస్తున్నాయని షేన్ వార్న్ పేర్కొనడం విశేషం. 1999 ప్రపంచ కప్లో ఉండగా తండ్రి రమేష్ టెండూల్కర్ మృతి చెందారు. తండ్రి అంత్యక్రియల కోసం భారత్ రావడంతో జింబాబ్వేతో ఆడే మ్యాచ్ కోల్పోయాడు సచిన్. వెంటనే మళ్లీ ప్రపంచ కప్ పోటీలకు హాజరై కెన్యాపై బ్రిస్టన్లో జరిగిన మ్యాచ్లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు. ఈ శతకం తన తండ్రికి అంకితమిచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అజరుద్దీన్ నుంచి సచిన్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. కానీ ఈ సిరీస్ 3-0 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 2-0 తేడాతో దక్షిణాఫ్రికా పైన ఓడిపోవడంతో సచిన్ నాయకత్వ బాధ్యతల నుంచి స్వయంగా తప్పుకున్నాడు. దీంతో సౌరవ్ గంగూలీకి కెప్టెన్సీ కట్టబెట్టారు. 2003 ప్రపంచ కప్లో సచిన్ 11 మ్యాచ్ల్లో 673 పరుగులు సాధించి భారత్ ను ఫైనల్స్ కి చేర్చాడు. కానీ ఈసారి కూడా ఆస్ట్రేలియానే విజయం వరించింది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2006, 2007లో ఫామ్ కోల్పోవడంతో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు సచిన్. అయినా అంతే గట్టిగా కంబ్యాక్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా 2007 ప్రపంచ కప్లో పేలవమైన ప్రదర్శన వల్ల సచిన్ ఇక రిటైర్ అవ్వాలని ఇయాన్ చాపెల్ సూచించడం అప్పట్లో సంచలనం కలిగించింది. అయితే ఆ తర్వాత బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా టూర్లలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్గా నిలిచి విమర్శకుల నోళ్లు మూయించాడు సచిన్. ఇక సచిన్ రికార్డుల విషయానికి వస్తే వన్డే క్రికెట్లో 49 సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్మెన్ గా ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్ లో ఇటీవల రన్ మెషిన్ విరాట్ కోహ్లీ దూసుకొచ్చాడు. అయితే వన్డేల్లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ మాత్రం సచినే. 96 అర్ధ సెంచరీలతో ఈ ఘనత సాధించాడు. అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్ కూడా సచినే. మొత్తం 463 వన్డేలు ఆడాడు. వన్డే క్రికెట్లో 62 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొంది అత్యధిక పర్యాయాలు ఈ అవార్డు దక్కించుకున్న క్రికెటర్గా అవతరించాడు. అంతేకాదు వన్డే క్రికెట్లో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పొందిన క్రికెటర్ కూడా తనే. 15 సార్లు ఈ ఘనత సాధించాడు సచిన్. 16 ఏళ్ల వయసులో ఎంట్రీ ఇచ్చి అతి పిన్న వయసులోనే వన్డే క్రికెట్ ఆడిన భారతీయుడిగా నిలిచాడు. వన్డేలో అత్యధిక పరుగులు సాధించింది కూడా సచినే. ఏకంగా 18,426 రన్స్ చేసిన సచిన్ దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు. వన్డేల్లో 10,000, 11,000, 12,000, 13,000, 14,000, 15,000, 16,000, 17,000, 18,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసింది కూడా టెండూల్కరే. 1894 పరుగులు చేశాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో 9 సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్గా నిలిచాడు. ఇంకా వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యుడిగా ఉన్న సచిన్ 53.55 సగటుతో 482 పరుగులు చేసి టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే సౌరవ్ గంగూలీతో కలిసి అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రికార్డు ఉంది. 1996 నుంచి 2007 మధ్య వన్డే క్రికెట్ చరిత్రలో సచిన్, సౌరవ్ గంగూలీ 136 ఇన్నింగ్స్లో 6,609 పరుగులు చేశారు. వీరి అత్యధిక భాగస్వామ్యం 258 రన్స్, సగటు 49.32. ఆసీస్ ఆటగాళ్లు గిల్క్రిస్ట్, మాథ్యూ హెడెన్ 114 ఇన్నింగ్స్లో 5,372 పరుగులు చేసి వన్డేలో రెండో విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా నిలిచారు. ఇక సచిన్ టెస్ట్ రికార్డులు కూడా మామూలుగా లేవు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు, అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ సచినే. మొత్తం 51 సెంచరీలు, 67 అర్ధ సెంచరీలు చేశాడు. 20 సంవత్సరాల వయసులోనే 5 టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ సచిన్. టెస్టులాడే అన్ని దేశాలపైన సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు. అత్యధిక టెస్టులాడిన ఇండియన్ క్రికెటర్ కూడా సచినే. 200 టెస్టులాడాడు. అలాగే టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత సచిన్దే. మొత్తం 17,837 పరుగులు చేసి ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 12,000, 13,000, 14,000, 15,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్మెన్ కూడా సచినే. విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్, ఒకే క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగుల చొప్పున 5 సార్లు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్మెన్ గా సచిన్ రికార్డు సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 34,000 పరుగులు సాధించిన మొదటి క్రికెటర్ గా సచిన్ నిలిచాడు. 2012 మార్చి 16న ఆసియా కప్లో బంగ్లాదేశ్ పై 100వ సెంచరీ సాధించిన సచిన్ 2012లో వన్డేలకు, 2013లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు.
ఇంకా ఐపీఎల్లో 2008 నుంచి ముంబై ఇండియన్స్ తరఫున ఆడారు. 2008 నుంచి 2011 వరకు కెప్టెన్ గా వ్యవహరించారు. 2013లో ముంబై జట్టు ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. ఐపీఎల్ కెరీర్లో 78 మ్యాచ్ల్లో 2334 పరుగులు చేశారు సచిన్. క్రికెట్ హిస్టరీలో గొప్ప బ్యాటర్లలో ఒకరిగా పేరుగాంచినప్పటికీ సచిన్కు బౌలింగ్లోనూ మంచి ప్రావీణ్యం ఉంది. తన 24 ఏళ్ల కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 201 వికెట్లు తీశారు. కీలక భాగస్వామ్యాలను విడదీయడానికి ఇన్నింగ్స్ చివర్లో సచిన్నే బౌలింగ్కి పిలిచేవారు. సచిన్ 2014లో భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న మొదటి క్రీడాకారుడు సచినే. అంతేకాదు ఈ అవార్డు అందుకున్న అతి చిన్న వయసున్న వ్యక్తి కూడా లిటిల్ మాస్టరే. ఇంకా 1994లో అర్జున అవార్డు, 1997-98లో ఖేల్ రత్న, 1997 విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, 1999లో పద్మశ్రీ, 2008లో పద్మ విభూషణ్ అవార్డుల్ని అందుకున్నారు. 2012 నుంచి 2018 వరకు రాజ్యసభ సభ్యుడిగాను సచిన్ ఉన్నారు.